ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చిన ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100%, 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 1 ఎంపీపీ, ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% అన్ని రకాల కూడా గెలవబోతున్నాం. అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం మనవి చేసేది ఒకటే, 20-25 సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. ఏ కార్యకర్త అయితే, ఏ నాయకుడైతే, ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకుడు. ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్నయ్యా, నేను సర్పంచ్నయ్యా, నేను ఎంపీటీసీనయ్యా, నేను ఎమ్మెల్యేనయ్యా, నేను ప్రజలకు సంబంధం లేదు, 5 ఏళ్లకోసారి దండం పెడతాను, ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు, అది జరగదు. ఆ రాజకీయాలకి చెల్లుచీటి ఎప్పుడైపోయింది. దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి. ఎదగండి నాయకులుగా, ప్రజల్లో తిరిగే వాళ్ళకి, ఎదగాలనుకున్న వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలా మేము తిరగం, ఇంకోని తిరగనేమో. ఎమ్మెల్యే కాడికి వచ్చి మాటలు చెప్తాం అంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు, మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు. మాటలు చెప్పే వాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు. నేను మాటలు చెప్తా, కప్పు టీగిస్తా, దాంట్లో ఏం తేడాలే. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో కష్టించి పని చేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకుని, కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ, కార్యకర్త కమ్యూనిటీ విలువ, కార్యకర్త కష్టాల విలువ, కార్యకర్తల నష్టాల విలువ, కార్యకర్త ఆకాంక్షల విలువ, కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను 3 సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను, సైట రాజకీయ కార్యకర్తగానే భావిస్తా. రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి, ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల, నాయకుల అంకిత భావం, క్రమశిక్షణ, ఆ యొక్క పోరాట పటిమ, ఇలాంటి నాయకులు, కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం, దానికి మేము ఎమ్మెల్యేగా ఉండటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ, కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరూ తోపుడు కాదు, కార్యకర్తల సహకారంతోనే, ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగునా గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ముందుకు కదలండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.